जयत्यजोक्षीण सुखात्मबिम्बः स्वैश्वर्यकान्तिः प्रततः सदोदितः स्वभक्तसन्तापदुरिष्टहन्ता रामावतारो हरिरीशचन्द्रमाः वन्दे वन्द्यं गिरि शिवमहेन्द्रादिवृन्दारकेन्द्रैः व्यक्तं व्याप्तं स्वगुणगणतो देशतः कालतश्च धूतावन्द्यं सुखचितिमयैर्मङ्गलैर्युक्तमङ्गैः साराच्यन्नो विदधनिकं ब्रह्मनारायणाख्यम् भूषारत्नं भुवनवलयस्याखिलाश्चर्यरत्नं लीलारत्नं जलनिधुहितुरदेवतामौलिरत्नं चिन्तारत्नं जगति भजतां सत्सरोजयुरत्नं कौसल्याया लसतु मम मण्डले पुत्ररत्नं महाव्याकरणाम्भोधिमन्तमानसमन्दरं कवयन्तं रामकीर्त्या हनूमन्तमुपास्महे स्वान्तस्थानन्तशय्याय पूर्णज्ञानरसार्णवे उत्तुङ्गवाक्तरङ्गाय मध्वदुग्धाब्धये नमः। सूक्तिरत्नाकरे रम्ये मूलरामायणार्णवे विहरन्तो मह्यं सह प्रीयन्तां गुरवो मम वाल्मीकिर्गौः पुनीयान्नो महीधरपदाश्रया यद्दुग्धमुपजीवन्ति कवयस्तर्णका इव। नमोस्तु तात्विका देवाः विष्णुभक्तिपरायणाः धर्ममार्गे प्रेरयन्तु भवन्तः सर्व एव हि चित्रैः पदैश्च गम्भीरैः वाक्यैर्मानैरखण्डितैः गुरुभावं व्यञ्जयन्ति भाति श्री जयतीर्थवास् नवमी न्यायसुधादिवृद्ध्ये मुनिं श्रीपादराक्षन्मणिं व्यासार्यान् विविधागमब्धिविहरान् श्रीवादिराजानपि वंदे हंसवरान् रघुत्तमगुरून् वैदग्ध्यवारांनिधिं श्रीसत्यव्रतराघवेन्द्रमणिपान् सद्बोधसध्यानपान् सत्याभिनवजो वेदवेत्ता गुर्वः चिरः सत्याधीशो वतमां निश्चिताशेषमायुहुत सत्यधीरकराब्जोत्तः ज्ञानवैराग्यसागरः सत्यज्ञानाख्यतरणिः स्वान्तध्मान्तं निकृन्ततु विद्यायां विबुधाचार्यं वेदज्ञानाभ्यचन्दिरं दुर्मतध्वान्तमार्ताण्डं सत्यध्यानमुनिं भजे सत्याभिघ्नकराब्जोत्थान् पञ्चाशद्वर्षपूजकान् सत्यप्रमोदतीर्थार्यान् नौमि न्यायसुधारतान् शास्त्रेषु पारदृष्ट्वानं शास्त्रज्ञेषु च वत्सलं दीनभक्तोद्धारकरं सत्यात्मानं गुरुं भजे विद्यापीठ विधातारं विद्यावारिधिचन्द्रं विद्यार्थिवत्सलं वन्दे महामहिमसद्गुरुम् आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः। श्रीगुरुभ्यो नमः। हरि ओम्। దశరథ మహారాజు యజ్ఞానికి సిద్ధం చేసుకున్నప్పుడు మంత్రి అయినటువంటి సుమంతు తాను వెనకటికి జరిగినటువంటి వృత్తాంతాన్ని ఇతిహాసాన్ని తాను చెబుతూ స్వయంగా సనత్ కుమార్ల వారు చెప్పారు, మీ యజ్ఞానికి ఋష్యశృంగుల వారే వచ్చి మీ యజ్ఞాన్ని పూర్తి చేస్తారు, అందువల్ల వారిని ఆహ్వానించండి అని ఋష్యశృంగుల వారి మహిమనంతా చెప్పినప్పుడు దశరథ మహారాజు వెళ్ళి ఋష్యశృంగుల మరియు శాంత దంపతులిద్దరిని కూడా యజ్ఞానికి ఆహ్వానించి వస్తాడు. ఋష్యశృంగుల వారు వస్తారు అన్నటువంటి కథాంశాన్ని నిన్నటి ప్రవచనంలో తెలుసుకున్నాం. శ్రీగురుభ్యో నమః. తతః కాలే బహుతితే కస్మిశ్చిత్ సుమనోహరే వసంతే సమనుప్రాప్తే రాజ్ఞో యష్టుం మనోభవత్. వసంతకాలం ప్రాప్తించినప్పుడు రాజు తాను యజ్ఞాన్ని చెయ్యాలి అని చెప్పేసి రాజుకు మనస్సులో అనిపించింది, ఇదే యోగ్యమైనటువంటి కాలము అని చెప్పేసి వశిష్ఠాది పురోహితులందరినీ కూడా పిలిచిన తర్వాత అవశ్యంగా చేద్దాము, సమర్థాధిష్ఠిత శాశ్వ సోపాధ్యాయో విముచ్యతాం, అశ్వాన్ని వదిలిపెట్టాలి. ఆ అశ్వం సకల దేశాలను తిరిగి వచ్చిన తర్వాతనే
ఇక్కడ మళ్ళీ పనులు ప్రారంభమవుతాయి. అందువల్ల ఆ విధంగా చెయ్యమని ఆజ్ఞాపించారు. తర్వాత నాపరాధో భవేత్ కష్టో యద్యస్మిన్ క్రతు సప్తమి, ఏ విధమైనటువంటి అపరాధములు కూడా రాజా జరగరాదు అని వశిష్ఠుల వారు ఆదేశించారు. సరే అని రాజు దానికి అంగీకరించాడు. పునఃప్రాప్తే వసంతేతు పూర్ణ సంవత్సరో భవత, తర్వాత ఒక సంవత్సరం అయిన తర్వాత యథాన విఘ్నా క్రియంతే యజ్ఞాంగేషు విధీయతాం, ఈ యజ్ఞానికి ఏ విధమైనటువంటి విఘ్నములు రాకుండా చూసుకోవాలి అని చెప్పేసి సరే అని ఓడవ్యా భవతా చైవ భారో యజ్ఞస్య చోద్యతః, అవశ్యంగా ఆ భారాన్నంతా కూడా స్వీకరించాలి రాజు. సరే అని దానికి కావలసినటువంటి కర్మాంతికాన్ శిల్పకారాన్ వర్ధకీన్ కనకానపి, యజ్ఞశాలను నిర్మించాలి. అదే విధంగా పురోహితులు వాళ్ళందరూ కూడా ఉండడానికి వాళ్లకు ప్రత్యేకమైనటువంటి ఇళ్ళు, అదే విధంగా ఆ దేవతారాధనకు ప్రత్యేకమైనటువంటి స్థలం, ఈ విధంగా యజ్ఞ మంటపాలను నానా విధమైనటువంటి మంటపాలన్నింటినీ కూడా నిర్మించాలి అని చెప్పేసి అనేక మంది శిల్పులు నానా విధమైనటువంటి కర్మకారకులు అందరూ కూడా సిద్ధమై ఆ కార్యాలన్నింటినీ కూడా వారు చేస్తూ ఉన్నారు. ఈ విధంగా యజ్ఞం ఒక అర్థంలో ప్రారంభమైంది. తర్వాత వశిష్ఠుల వారు ఆదేశించారు ఏమిటి అంటే, దాతవ్యమన్నం విధివత్ సత్కృత్య నతు లీలయా, అందరినీ సత్కరించి అభిమానంతో అందరికీ భోజనాన్ని అన్నపానాదులు ఏర్పాటు చేయాలి. ఎవరిని కూడా తిరస్కరించవద్దు. ప్రతి ఒక్కరూ రావాలి, ఇక్కడ భోజనం చేసుకొని వెళ్ళాలి. నచావగ్న ప్రయోక్తవ్య కామక్రోధ వశాదపి, ఏదో కోపంతో అన్నాం, ఇంకేదో మా మనస్సులో ఏమో ఉంది, అతడేదో అడిగాడు తెచ్చింది వేయించుకో అని చెప్పేసి అంటూ ఉంటాం మనమే. ఆ విధంగా కాకుండా కామక్రోధాలకు వశం కాకుండా మీరు ఈ యజ్ఞ కర్మలన్నింటినీ కూడా పూర్తి చెయ్యాలి అని చెప్పేసి చెబుతారు. తర్వాత వశిష్ఠుల వారు సుమంత్రును పిలిచి చెబుతారు, నియంత్రస్వ నృపతీన్ పృథివ్యాం ఏచ ధార్మిక, ఎవరైతే ధార్మికులైనటువంటి రాజులున్నారో అటువంటి వారినే ఈ ధర్మ కార్యానికి పిలవాలి, అధార్మికులైనటువంటి వారిని సర్వథా పిలవరాదు అని వశిష్ఠుల వారి ఆదేశం. నానా విధమైనటువంటి జనులను కూడా ఆహ్వానించండి, ప్రతి ఒక్కరూ రావాలి యజ్ఞానికి, అందరూ ధర్మిష్ఠులై రావాలి. ఎందుకు అంటే అత్యున్నతమైనటువంటి ధర్మాన్ని సంస్థాపన చేసేటువంటి యజ్ఞం అది. అటువంటి యజ్ఞానికి ధార్మికులు రావాలి తప్ప అధార్మికులు రాకూడదు. బ్రాహ్మణాన్ క్షత్రియాన్ వైశ్యాన్ శూద్రాశ్చైవ సహస్రశః సమానయస్వ సత్కృత్య సర్వదేశేషు మానవాన్, వేరే వేరే దేశాల్లో ఉన్నటువంటి జనులందరూ కూడా ఈ యజ్ఞానికి రావాలి అని చెప్పేసి ఆదేశించారు వశిష్ఠుల వారు. ఈ విధంగా పిలుచుకొని రమ్మని చెప్పారు. మిథిలాధిపతి శూరం జనకం సత్యవాదినం, మిథిలా దేశానికి వెళ్ళి జనకుడిని ఆహ్వానిస్తూ ఉన్నారు. ఏ జనక మహారాజు అయితే తర్వాత దశరథ మహారాజుకి వియ్యంకుడవుతాడో అటువంటి ఆ మిథిలాధిపతిని పిలవమని చెబుతాడు. తమానయ మహాభాగం స్వయమేవ సుసత్కృతం, సత్కరించి గౌరవించి అతన్ని పిలుచుకురావాలి. ఎందువల్ల అంటే పూర్వం సంబంధిన జ్ఞాత్వా, పూర్వ సంబంధము ఒకటి ఉన్నది, తర్వాత సంబంధం కూడా కలుస్తూ ఉన్నది. అదే విధంగా తథా కాశీపతిం స్నిగ్ధం, అదే విధంగా కేకయ రాజానం శ్వశురం రాజసింహస్య సపుత్రం తమిహానయ, కేకయ దేశపు రాజులు ఈ దశరథ మహారాజుకు స్వయం అత్తగారి మామగారి ఇల్లు. అందువల్ల అంగేశ్వరం రోమపాదం, నిన్న వచ్చిన కథలో విన్నాము, రోమపాదుడు అంగదేశాధిపతి, అతన్ని కూడా పిలవమని ఆదేశించారు. అదేవిధంగా కోసల రాజు భానుమంతం మగధాధిపతిం వీరి శూరం, ఈ విధంగా సింధు సౌవీరాన్ సౌరాష్ట్రేయాశ్చ పార్థివాన్ దాక్షిణాత్యాన్ నరేంద్రాశ్చ, ఆ కాలంలో ఏ ఏ రాజ్యాల్లో ఏ ఏ రాజులైతే ఉన్నారో అందరినీ కూడా పిలవమని ఆదేశించాడు. స్వయంగా వశిష్ఠుల వారు ఆదేశించారు.
కొంతమందిని నీవే వెళ్ళి పిలవాలి అని చెప్పేసి సుమంత్రుకు చెప్పారు. సరే అని సుమంత్రు తాను వెళ్ళి తాను పిలుచుకొని వస్తూ ఉన్నాడు. అవజ్ఞయా నదాతవ్యం కశ్చిత్ లీలయాపివా అవజ్ఞయా కృతం మన్యా దాతారం నాత్ర సంశయ. ఎవరిని పిలవాలన్నా వారికి తగ్గట్టుగా గౌరవాన్ని ఇచ్చి సత్కారాన్ని చేసి వారిని పిలవమని చెప్తూ ఉన్నారు. ఎవరిని కూడా తిరస్కరించవద్దు అని చెప్పిన తర్వాత అథ సంవత్సరే పూర్ణే తస్మిన్ ప్రాప్తే తురంగమే ఉత్తరే తీరే రాజ్ఞో యజ్ఞోభ్యవర్తత. ఒక సంవత్సర కాలం ఆ అశ్వం తాను సంచారం చేసుకొని వచ్చిన తర్వాత దానికి ప్రతిరోధం ఎక్కడా లేదు. ఎవరైనా ఆపితే అప్పుడు దానికి సమస్య. ఎక్కడా లేకుండా అశ్వం తిరిగి వచ్చింది. ఋష్యశృంగుల వారిని వశిష్ఠుల వారిని ముందు చేసుకొని వాళ్ళందరూ కూడా అశ్వమేధ యజ్ఞాన్ని ప్రారంభించారు. చాలా దీర్ఘమైనటువంటి యజ్ఞం. యథావిధి యథాన్యాయం పరిక్రామంతి శాస్త్రత. అక్కడందరూ శాస్త్రములను విధి విధానములను తెలుసుకున్నటువంటి మహానుభావులే ఉన్నారు. అందువల్ల సమస్య లేదు. ఏదో కొన్ని మంత్రాలు వస్తాయి, కొన్ని మంత్రాలు రావు అని లేదు. సమగ్రమైనటువంటి వేదాంగ పారంగతులే ఉన్నారు. చక్రుశ్చ విధివత్ సర్వం అధికం కర్మశాస్త్రత. శాస్త్రం ఏ విధంగా చెప్పింది ఆ విధంగా లోపదోషములు లేకుండా చేస్తూ వెళుతూ ఉన్నారు. ప్రవర్గ్యము అన్నటువంటి కర్మ ప్రారంభమవుతుంది. దాన్ని చేయించారు. దేవతలను ఆహ్వానించడం అది జరిగింది. ప్రాతస్సవన, మాధ్యాహ్న సవన, సాయం సవన అని ఉదయం చేసేటువంటి కర్మకు ప్రాతస్సవనమని, మధ్యాహ్న కాలంలో చేసేటువంటి దానికి మాధ్యాహ్న సవనమని, సాయంకాలంలో చేసేటువంటి దానికి సాయం సవనమని, ఈ విధంగా ప్రాతస్సవన పూర్వాణి కర్మాణి మునిపుంగవాహ మాధ్యందినంచ సవనం ప్రావర్తత యథాక్రమం తృతీయ సవనం చైవ రాజ్ఞోస్య సుమహాత్మనః చక్రుస్తే శాస్త్రతో దృష్ట్వా యథా బ్రాహ్మణ పుంగవాహ. ప్రతి ఒక్కటి కూడా ఋత్విజులందరూ కూడా దాన్ని చేయిస్తూ ఉన్నారు. అక్కడ వచ్చినటువంటి వారిలో ఒక్కరు కూడా అవిద్వాంసులు లేరు. ప్రతి ఒక్కరూ కూడా శాస్త్రాన్ని తెలుసుకున్నటువంటి, తారతమ్యం ఉన్నది లేదని కాదు, కానీ ప్రతి ఒక్కరూ కూడా శాస్త్రాన్ని తెలుసుకున్నటువంటి వారే అక్కడికి వచ్చారు. కశ్చిత్ నాశతాను చరస్తత బ్రాహ్మణ భుంజతే నిత్యం నాథవంతశ్చ భుంజతే. వేల సంఖ్యలో ప్రతిరోజు కూడా అన్నదానం చేస్తూ ఉంది. యజ్ఞం చేసిన తర్వాత అన్నదానం చేయకపోతే అది ఘోరమైనటువంటి అనర్థాన్ని చేయిస్తుంది. అందువల్ల అన్నదానాన్ని అవశ్యంగా యజ్ఞ సందర్భంలో చేయాలి. ఈ విధంగా అక్కడ ప్రతి చోట కూడా ఇదే మాటలే వినిపిస్తూ ఉన్నాయి. దీయతామన్నం వాసాంసి వివిధానిచ. నానా విధమైనటువంటి వస్త్రాలు ఇవ్వండి, వాళ్లకు తినడానికి ఇవ్వండి, అన్నం పెట్టండి అని ఎవరెవరికి ఏ విధమైనటువంటి ఆహారం కావాలో వారికి అవన్నీ కూడా ఇస్తూ ఉన్నారు. అన్నం హి విధివత్ స్వాదు ప్రశంసంతి ద్విజర్షభ. ఏదో వచ్చారు, పెట్టాము, పంపించాము అని కాదు. చాలా స్వాదు, ఉత్తమ రుచికరమైనటువంటి భోజనాలనే పెడుతూ ఉన్నారు. అందరూ కూడా దాన్ని తిని అహోతృప్తాస్పభద్రంతే, తిని సంతోషించి రాజుకు ఆశీర్వాదాన్ని చేసి పెడుతూ ఉన్నారు. ఈ విధంగా ఒకవైపు అది జరుగుతూ ఉన్నది, ఒకవైపు యజ్ఞం కూడా జరుగుతూ ఉన్నది. యూపం అంటే ఆ పశువును బంధించేటువంటి ఒక స్తంభం, దాన్ని కూడా సప్తదశ అరత్నిర్ వాజపేయస్య యూపహ అని చెప్పేసి శాస్త్రం చెబుతుంది. అరత్ని అన్నటువంటిది ఒక ప్రమాణం. ఆ ప్రమాణానికి అనుగుణంగా 17 లెక్కలో ఆ యూపం బధ్నాతి యూపం అష్టాస్త్రీకలో తేలి 8 చోట్ల దానికి తక్షణ చేయాలి. అటువంటివన్నీ కూడా చేసి దాన్ని అష్టాశ్రయ సర్వయేవ లక్షణ రూప సంబంధిత ఆచ్ఛాదితాస్తే వాసోభి, దానికి వస్త్రాలను చుట్టి అక్కడ పశుబంధనాన్ని చేస్తూ ఉన్నారు. ఈ విధంగా చేసి అక్కడ ఆ అశ్వమేధ యాగాన్ని చేశారు.
త్రయో అశ్వమేధ సంఖ్యాత కల్పసూత్రేణ బ్రాహ్మణైః కల్పసూక్తోక్త ప్రకారంగా అక్కడ అనేక యజ్ఞాలను దానికి అంగభూతమైనటువంటి ఆ యజ్ఞాలు చాలా ఉన్నాయి. అటువంటి అంగభూతమైనటువంటి యజ్ఞాలన్నింటినీ కూడా వారు చేయించారు. దశరథ రాజు అత్యంత శ్రద్ధతో ఆ యజ్ఞాన్ని పూర్తి చేశాడు. తర్వాత వారికి దానం ఇవ్వాలి. సమగ్రమైనటువంటి భూమినే దానం ఇచ్చేస్తాడు. ఆ ఋత్విగ్భ్యో హి దదౌ రాజా ధరాంతాం కులవర్ధన. సమగ్రమైనటువంటి భూమిని ఒక్కొక్కరికి అధ్వర్యవే ప్రతీచి ప్రాచీం హోత్రే దదౌ రాజా దిశం స్వకులవర్ధన. పూర్వ దిక్కును హోత అంటే యజ్ఞంలో ఋగ్వేద కర్మను ఎవరైతే ఋగ్వేద మంత్రాలను చెప్పి ఋగ్వేద కర్మలు ఎవరైతే చేయిస్తారో అతడిని హోత అని పిలుస్తారు. అతడికి పూర్వ దిక్కులో ఉన్నటువంటి దాన్ని ఇచ్చాడు. అధ్వర్యవే ప్రతీచి, అధ్వర్యు యజుశాఖ మంత్రాలను చెప్పేటువంటి వ్యక్తి అధ్వర్యు అని పిలుస్తారు. అతడికి పశ్చిమ దిక్కులో ఉన్నటువంటి భూభాగాన్ని అంతా కూడా ఇచ్చాడు. బ్రహ్మణే దక్షిణాం దిశం, బ్రహ్మ దీనికి అంతటికీ కూడా యజమాని. ఎక్కడ ఏ లోపం జరిగినా అది తప్పు అని సరిచేసి దానికి ప్రాయశ్చిత్తాన్ని చేయించి మళ్ళీ కర్మను ప్రారంభించాలి. అతడి అనుమతితోనే వీళ్ళందరూ కూడా కర్మను చేయాలి. సమగ్రమైనటువంటి శాస్త్రాంగాన్ని తెలుసుకున్నటువంటి ఈ క్రతువుకు సంబంధించి ఏదేదైతే ఉన్నాయో అన్నీ తెలుసుకున్నటువంటి వ్యక్తినే అతడిని బ్రహ్మ అని పిలుస్తారు. అతడికి దక్షిణ దిక్కును దానంగా ఇచ్చాడు. ఉద్గాత్రే ఎవరైతే ఈ సామాన్ని గానం చేస్తారో, సామవేదాన్ని గానం చేస్తారో అటువంటి ఉద్గాత అతడికి ఉదీచి దిక్కును దక్షిణగా ఇచ్చాడు. వారందరూ దాన్ని స్వీకరించిన తర్వాత చెబుతారు, భవానేవ మహీం కృస్తం ఏకో రక్షితుమర్హతి. ఈ భూమిని తీసుకుని బ్రాహ్మణులు ఏం చేస్తారు? అందువల్ల మాకొద్దు ఇది, దీన్నంతా కూడా నీకే తిరిగి ఇచ్చేస్తాం, నీవే సుపరిపాలన చెయ్యి, ప్రజలందరినీ కూడా సంరక్షిస్తూ ఈ రాజ్యాన్ని పరిపాలించు. నభూమ్యా కార్యమస్మాకం నహి శక్తాస్మ పాలనే. మేము పాలన చేయడానికి మేము యోగ్యులం కాదు, నీవే పాలన చెయ్యాలి. అందువల్ల పరిపాలన నీకే యోగ్యం. మేమేం చేస్తాం? రథ స్వాధ్యాయకరణే వయం నిత్యం హి భూమిప. వేదాలను అధ్యయనం చేయడం, శాస్త్రాలను అధ్యయనం చేసి ఉపదేశించడం ఇదే మా కర్తవ్యం. వాటిని మేం చేస్తాము అన్న తరువాత దానికి ప్రత్యామ్నాయంగా వాళ్ళకి ఏమన్నా ఇవ్వాలి. ఏమి ఇవ్వాలి అన్నప్పుడు గో సంపదలను ఇవ్వు. ఆ గో సంపదల్ని నిజంగా సంపద, దాని ద్వారా ధాన్యోత్పత్తి అవుతుంది. ఆ క్షీరం ద్వారా అది యజ్ఞయాగాలకు వినియుక్తం అవుతుంది. అందువల్ల సరే అని ఆ గవాం శతసహస్రాణి దశతేభ్యో దదౌ నృప. లెక్కలేనన్ని ఆవులను దానం చేశాడు. అదేవిధంగా సువర్ణాన్ని, రజతాన్ని దానం చేశాడు. అందరికీ యథేష్టంగా దానం చేసి ఋష్యశృంగాయ మునయే వశిష్ఠాయ చ ధీమతే తతస్తే న్యాయతః కృత్వా ప్రవిభాగం ద్విజోత్తమ. అందరికీ రాజు పంచిపెట్టలేదు. వశిష్ఠుల వారికి, ఋష్యశృంగుల వారికి అప్పగించేశాడు. వారు వారి వారి యోగ్యతలను, ఏ బ్రాహ్మణునికి ఎంత వస్తుంది, ఎంత విద్య ఉన్నది, ఆ యోగ్యతను తెలుసుకుని వాళ్లే పంచిపెడతారు. ఈ విధంగా ఇచ్చిన తర్వాత సుప్రీత మనస సర్వే ప్రత్యూచురు ముదితా వృషం. వాళ్ళు అదంతా తీసుకున్న తర్వాత సంతుష్టులై వారికి ఆశీర్వాదాన్ని చాలా సంతుష్టులమయ్యాము అని చెప్పేసి తస్మైచిత్ యాచమానాయ దదౌ రాఘవనందన. ఒక పేద బ్రాహ్మణుడు వచ్చాడు. అతడికి ఏమివ్వాలో తెలియలేదు. అప్పటికప్పుడు తన చేతిలో ఉన్నటువంటి బంగారు కంకణాన్ని తీసి హస్తావరణ ఉత్తమం కస్మైచిత్ యాచమానాయ దదౌ రాఘవనందన. ఈ విధంగా ప్రతి ఒక్కరిని కూడా అక్కడ సంతోషపరిచారు. ఉదారస్య నవీరస్య ధరణ్యాం పతితస్య చ సాష్టాంగ నమస్కారం చేసి వారి ద్వారా వారి అనుగ్రహాన్ని పొందుతూ ఉన్నాడు. పాపాపహం స్వర్ణయనం దుస్తరం పార్థివర్షభై తతోబ్రవీత్ దృశ్యశృంగం రాజా దశరథస్తదా. నాకు ఉన్నటువంటి సకల దోషములు నివారణ కావాలి, పాపాలన్నీ దూరం జరగాలి అని చెప్పేసి ప్రార్థన చేసుకున్న తర్వాత అందరూ అనుగ్రహించారు. కులస్య వర్ధనం తత్తు కర్తుమర్హసి సువ్రత. తరువాత దశరథ మహారాజు ఋష్యశృంగుల వారికి ప్రార్థన చేసుకుంటాడు.
మీరు నా కుల వృద్ధిని చెయ్యాలి, దాని కొరకు మీరు యాగాన్ని చేయించాలి అని చెప్పేసి పూర్వభావిగా అశ్వమేధ యాగం. అశ్వమేధం సర్వశ్రేష్టమైనటువంటి యాగం. దీన్ని చేసి సర్వపాప వినిర్ముక్తుడై, పాపములు ఉన్నాయి అని కాదు, ఏ దోషములు ఉన్నా కూడా అవన్నీ కూడా దూరం జరగాలి. భగవత్ప్రీతి, ఉత్తమమైనటువంటి సంతానం, సాక్షాత్తు భగవంతుడే ఇక్కడ అవతరించి రావాలి అంటే ఎంత అద్భుతమైనటువంటి యోగ్యత ఉండాలి. ఈ ఎవరి దశరథ మహారాజు అంటే పురాణాలన్నీ కూడా చెబుతాయి, సాక్షాత్తుగా స్వయంభువ మనువే ఒక రూపంతో ఇక్కడ వచ్చాడు అన్నటువంటిది ఒకటి. ఇంకొక విధమైనటువంటి దాన్ని చెబుతారు, వైవస్వత మనువే దశరథ మహారాజుగా వచ్చాడు అని చెప్పేసి తాను ప్రార్థన చేయగా మేధావీతు తతోధ్యాత్వ సకించిత్ ఇదముత్తరం. కాసేపు ధ్యానం చేసి ఋషశృంగుల వారు చెబుతారు, లబ్ధ సంజ్ఞస్తతంతు వేదజ్ఞోనుపముద్రవి. ధ్యానం చేసి భగవంతుణ్ణి ధ్యానించి చివరికి చెబుతారు ఋషశృంగుల వారు, ఇష్టిం దేహం కరిష్యామి పుత్రీయాం పుత్రకారణాత్ అథర్వ శిరసి ప్రోక్తై మంత్రై సిద్ధాం విధానతః. అథర్వ వేదంలో వచ్చినటువంటి మంత్రములతో నేను నీకు పుత్రకామేష్టి యాగాన్ని చేయిస్తాను దశరథ మహారాజా అని చెబుతారు ఋషశృంగుల వారు. సరే అని దానికి కావలసినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చూసుకొని జుహావాగ్నౌ చ తేజస్వి మంత్రదృష్టేన కర్మణ. వారు మంత్రం చెబుతూ ఉంటే ఆ మంత్రముల అర్థాన్ని స్వయంగా తెలుసుకున్నటువంటి మహా విద్వాంసుడు ఈ దశరథ మహారాజు. ప్రతి ఒక్క మంత్రార్థాన్ని తెలుసుకొని అర్థానుసంధాన పూర్వకంగానే ఆహుతిని ఇచ్చేవాడు దేవతలకు. ఏదో వాళ్ళు చెప్తూ ఉన్నారు తూతూ మామ అని చెప్పేసి కానిచ్చేద్దాము అని ఆ విధంగా లేదు. జుహావాగ్నౌ చ తేజస్వి మంత్రదృష్టేన కర్మణ తతో దేవా సగంధర్వా సిద్ధాశ్చ పరమర్షయ భాగ ప్రతిగ్రహార్థం పై సమవేత యథావిధి. దేవతలందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నప్పుడు దేవతలందరూ కూడా ఈ యజ్ఞానికి వెళ్ళాలి. అక్కడ మన భాగం ఇంద్రాయ స్వాహ అని చెప్పినప్పుడు దేవేంద్రుడు వెళ్ళి ఆ ఆహుతిని స్వీకరించి అతన్ని అనుగ్రహిస్తాడు. వరుణాయ స్వాహ అని చెప్పినప్పుడు పశ్చిమ దిక్పాలకుడైనటువంటి వరుణుడు వచ్చి తాను తన ఆహుతిని స్వీకరిస్తాడు. ఈ విధంగా దేవతలందరూ కూడా పైన సమావేశమయ్యారు. ఆ సందర్భంలో అక్కడే బ్రహ్మదేవుల వారు వచ్చినప్పుడు వారితో ఒక సంవాదం జరుగుతూ ఉన్నది. ఏమిటా సంవాదం? దేవతలందరూ కూడా బ్రహ్మదేవుల వారి దగ్గర చెబుతారు. దాన్ని బ్రహ్మదేవుల వారు భగవంతుడి దగ్గర నివేదన చేస్తారు. అదేమిటి అంటే, స్వామి బ్రహ్మ, మీరు భగవాన్ తత్ప్రసాదేన రావణో నామ రాక్షస సర్వాన్నో బాధతే వీర్యాత్ శాసితుం తం నశక్నుమః. మీరు రావణాసురుడికి అనుగ్రహించారు రావణాసురుణ్ణి. మీ అనుగ్రహం వల్ల చాలా బలిష్ఠుడై దేవతలను అందరినీ కూడా పీడిస్తూ ఉన్నాడు. అతడి బాధలు తాళలేకపోతూ ఉన్నాము. మీరే వరాన్ని ఇచ్చారు. త్వయా తస్మై వరో దత్తః ప్రీతేన భగవస్తదా. అందువల్ల మేము మీ మీద గౌరవాన్ని నుంచి మేము ప్రతిరోధాన్ని చేయటం లేదు. అందువల్ల మీరే దానికి పరిహారాన్ని కూడా చూపించాలి. ప్రతి ఒక్క దేవతలను కూడా, వీరందరూ కూడా దేవతలు అంటే ఇంద్రుడి స్వర్గంలో ఉన్నటువంటి దేవతల వరకు మాత్రమే వీరి పరిధి. అది ఏ రాక్షసుడైనా, రావణాసురుడైనా, హిరణ్యకశిపుడైనా, మరొకరైనా దాన్ని దాటుకొని పైన ఉన్నటువంటి లోకాలకు వెళ్ళలేరు. బ్రహ్మలోకానికి అస్సలు వెళ్ళలేరు. బ్రహ్మదేవుల వారే వారికి వరాన్ని ఇవ్వడానికి భూమి మీదకి వస్తారు తప్ప వీరు పైలోకానికి, పైన ఇంకా లోకాలు ఉన్నాయి. అది జనలోకం, మహర్లోకం, తపోలోకం, జనలోకం, సత్యలోకం. ఈ విధంగా అక్కడికంతా ఈ రాక్షసులు వెళ్ళలేరు. అక్కడ కేవలం విష్ణు భక్తులు మాత్రమే వెళ్ళగలరు. దాన్ని నిర్ణయం చేసి ఆచార్యుల వారు చెప్పారు. ఈ విధంగా ఇతడి యొక్క బాధలు చాలా ఉన్నాయి, చాలా పీడిస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్కరిని ఋషీన్, యక్షాన్, సగంధర్వాన్, బ్రాహ్మణాన్, అసురాస్తత
అతిక్రామతి దుర్దర్శో వరదానేన మోహిత. నన్నెవరు ఏం చేయలేరు. ఏ దేవతలు, యక్ష, రాక్షస, గంధర్వ, కిన్నర ఎవరు ఏం చేయలేరు అని చెప్తూ ఉన్నారు. ఎంత పరిస్థితి అంటే ఎండాకాలం వచ్చిన ఆ రావణాసుడి దగ్గర సూర్యుడు ప్రఖరమైనటువంటి తేజస్సును ఇవ్వలేడు. ఇప్పుడే 40, 42, 44 దంచేస్తున్నది ఎండ వేసవి కాలం. అటువంటిది నైనం సూర్య ప్రతపతి, అతడి దగ్గర సూర్యుడు తాను ప్రతాపాన్ని, తన దివ్యమైనటువంటి తేజస్సును చూపించలేడు. పార్శ్వే వాతిన మారుత, పక్కలో గాలి వీయదు. అతడి కావాలన్నప్పుడే గాలి, లేకపోతే లేదు. సముద్రం కూడా స్తబ్దమైపోతుంది. ఈ విధంగా ఉన్నది. తన్మహాన్నో భయం తస్మాత్ రాక్షసాత్ దూరదర్శనాత్ పదార్థం తస్య భగవాన్ ఉపాయం కర్తుమర్హసి. అతడి సంహారానికి మీరే ఉపాయాన్ని సూచించాలి అని దేవతలందరూ కూడా ప్రార్థన చేసుకోగా, హంతాయం విదితస్తస్య వధోపాయో దురాత్మన. సరే, అవశ్యంగా అతడి వధం కూడా జరుగుతుంది, లేదని కాదు, భగవంతుడే చేస్తాడు అని చెప్పేసి అతడు వరాన్ని ప్రార్థించేటప్పుడు అవధ్యోస్మీతి వాగుప్తా తథేత్యుక్తంచ తన్మయ నాకీర్తయదవజ్ఞానా తద్రక్షో మానుషాస్తదా తస్మాత్ స మానుషాత్పద్యో మృత్యుర్నాన్యోస్య విద్యతే. అతడు నాకు దేవతల ఎదురుగా నేను ఓడిపోకూడదు, అది ఇది అని చెప్పేసి యక్ష, రాక్షస, గంధర్వ, కిన్నర అన్ని అడిగాడు. మానవులు అని నేను అన్నప్పుడు ఆ మానవులను అన్నేం చేస్తారు అని తిరస్కారంతో అతడు అన్నాడు. తస్మాత్ స మానుషాద్బధ్యో నాకీర్తయత్ అవజ్ఞాన, మానవులను తిరస్కరించాడు. అందువల్ల అతడు మానవుడి ద్వారానే సంహరించబడాలి అన్నటువంటిది బ్రహ్మదేవుల వారి ఆశయం. తస్మాత్ స మానుషాద్బధ్యో మృత్యుర్నాన్యోస్య విద్యతే, వేరే మృత్యు అతడికి లేదు. ఇంత చెప్పిన తర్వాత దేవతలందరికీ కూడా సంతోషం కలిగింది. అదే సందర్భంలోనే బ్రహ్మదేవుల వారు భగవంతుడి దగ్గరికి పిలుచుకొని వెళ్ళారు. ఆ భగవంతుడు సరే అని శంఖచక్ర గదాపాణి అయి, శంఖచక్ర గదాపాణి కీటవాసా జగత్పతి వైనతేయం సమారుహ్య భాస్కరస్తోయ గమ్యథా. గరుత్మంతుడిని అధిష్ఠించి సాక్షాత్తు భగవంతుడు సకల ఆభరణాలను ధరించి, తన శంఖచక్రాది ఆయుధాలను ధరించి తప్తహాటక కేయూర, అప్పుడే మేలిమి బంగారమని అగ్నిలోంచి, నిప్పులోంచి తీసినటువంటి బంగారం ఏ విధంగా ఉంటుందో ఆ విధమైనటువంటి బంగారాన్ని ధరించుకొని భగవంతుడు అక్కడ కనిపించాడు. దేవతలందరూ కూడా నమస్కరించి ప్రార్థన చేశారు. త్వాం నియోక్ష్యామహే విష్ణు లోకానాం హితకామ్యయ. స్వామి, మేమందరం కూడా నిన్ను శరణు వచ్చాము, నీవు అవశ్యంగా అనుగ్రహించాలి అని చెప్పినప్పుడు భగవంతుడు సరే, విష్ణో పుత్రత్వమాగచ్చ కృత్వాత్మానం చతుర్విధం, నీవే 4 రూపాలను తీసుకొని రావాలి అని చెప్పేసి చెబుతారు. స్వయంగా దాన్ని ఆచార్యుల వారు చెబుతారు. భగవంతుడు తాను స్వయంగా వాసుదేవాది రూపములు భగవంతుడికి ఉన్నాయి అని చెప్పేసి మనం చెబుతాము. ఆ వాసుదేవాది రూపములతో భగవంతుడు తాను ఇక్కడ అవతరిస్తాడు అని చెప్పేసి చెబుతారు. ప్రధానంగా శ్రీరామచంద్రుడు వాసుదేవుడు, మిగిలిన వారు వేరే వేరే, అంటే దేవత ఆవేశంతో వచ్చారు. అక్కడ వారి యందు భగవంతుడి యొక్క విశిష్టమైనటువంటి రూపం ఈ విధంగా ఉన్నది. అవధ్యం దేవతైర్విష్ణు సమరే జహి రావణం. స్వామి, నీవు అవతరించి రావణాసురుడిని సంహారం చేయాలి. సహిదేవాన్ సగంధర్వాన్ సిద్ధాశ్చ ఋషి సప్తమాన్. ఆ రావణాసురుడు ప్రతి ఒక్కరిని కూడా పీడిస్తూ ఉన్నాడు అని చెప్పిన వెంటనే సరే అని భగవంతుడు వారికి అందరికీ అభయాన్ని ఇచ్చాడు. దేవతలందరూ స్తోత్రం చేశారు. ఏవం స్తుతస్తు దేవేశో విష్ణు స్థితచ పుంగవః ఏవం పితామహ పురోగాస్తాన్ సర్వలోక నమస్కృతః. బ్రహ్మదేవుల వారు కూడా స్తోత్రం చేశారు. అప్పుడు భగవంతుడు తాను అనుగ్రహించాడు.
భయం త్యజత భద్రం వో హితార్థం యుధిరావణం సపుత్రపౌత్రం సామాత్యం సమంత్రి జ్ఞాతి బాంధవం హత్వా క్రూరం దురాదర్శం దేవర్షీణాం భయావహం. దేవతలకు, ఋషులకు, మానవులకు భయాన్ని కలిగించేటువంటి ఈ రావణాసురుణ్ణి నేను సంహారం చేస్తాను, మీరు భయపడవద్దు, మీకు అందరికీ కూడా మంగళం కలుగుతుంది. భద్రం వో హితార్థం యుధి రావణం. తర్వాత నేను దశవర్ష సహస్రాణి దశవర్ష శతాని చ 10,000 సంవత్సరాలు పైగా నేను రాజ్యభారాన్ని చేస్తాను. వత్స్యామి మానుషే లోకే పాలయన్ పృథివీమిమాం. ఈ విధంగా భగవంతుడు దేవతలకు వరాన్నిచ్చి, సరే ఎక్కడ ప్రాదుర్భవించాలి అని చెప్పేసి తాను బ్రహ్మదేవుల వారిని అడిగాడు. భగవంతుడికి తెలియదని కాదు, కానీ బ్రహ్మదేవుల వారు వరాన్ని ఇచ్చారు. ఆ విధంగా ఇక్కడే యజ్ఞం జరుగుతూ ఉన్నది, దశరథ మహారాజు యజ్ఞం చేస్తూ ఉన్నాడు, అక్కడే నీవు ప్రాదుర్భవించాలి అని చెప్పిన వెంటనే సరే అని చెప్పేసి తతో నారాయణో విష్ణు నియుక్త సురసత్తమై జానన్నపి సురానేమం శ్లక్ష్ణం వచనమబ్రవీ. భగవంతుడు తాను దేవతల్ని అడిగాడు. అడిగిన వెంటనే దేవతలు బ్రహ్మదేవుల వారు వరాన్ని ఇచ్చారు కాబట్టి అవజ్ఞాత పురాదేన వరదానీహి మానవాహ. వెనకటికి వరాన్ని ఇచ్చేటప్పుడు మానవులను తిరస్కరించాడు, అందువల్ల నీవు మానవ కులంలో అవతరించి సంహారం చేయాలి అని చెప్పేసి ప్రార్థన చేసుకోగా సరే అని భగవంతుడు అనుగ్రహించాడు. ఆ సందర్భంలో యజ్ఞం అక్కడ అజయత్ పుత్రియా విష్టిం పుత్రేత్సుర్ అరిసూధన. అతడు దశరథ మహారాజు పుత్రకామేష్టి యాగాన్ని పూర్తి చేస్తూ ఉన్నాడు. అప్పుడు దేవతలతో అంతర్ధానమై అక్కడ భగవంతుడు అనుగ్రహించాడు. ప్రాదుర్భూతం మహద్భూతం మహావీర్యం మహాబలం కృష్ణం రక్తాంబరధరం రక్తాస్యం దుందు విస్వరం. ఆ యజ్ఞగుండం నుండి దివ్యమైనటువంటి రూపం బయటికి వస్తూ ఉన్నది. చూస్తేనే చాలా అద్భుతంగా అనిపించింది. దివాకర సమాకారం దీప్తాన్ల శిఖోపమం. సూర్యుడే అగ్నిపురుషుడే ఒక రూపంతో వచ్చాడా అని అనిపిస్తూ ఉన్నది. అంత దివ్యమైనటువంటి రూపం. అక్కడ చేతిలో సమీవేక్షాబ్రవీత్ వాక్యమిదం దశరథ రూపం. దశరథ మహారాజుకు తాను చెప్తూ ఉన్నాడు, ప్రజాపత్యం నరం విద్ధి, నేను ప్రజాపతిని అని తెలుసుకో. ప్రజాపతి అంటే సాక్షాత్ భగవంతుడికి ప్రజాపతి అని పేరున్నది, స్వయంగా బ్రహ్మదేవుల వారికి పేరున్నది. అందువల్ల ప్రాజాపత్యం నరం విద్ధి మాం ఇహ అభ్యాగత నృప తతఃపరం తదా రాజా ప్రత్యువాచ కృతాంజలి. తర్వాత చేతులు జోడించి దశరథ మహారాజు నమస్కరించి, భగవాన్ స్వాగతం తెస్తూ కిమహం కరవాణితే. స్వామి, నేనేం చెయ్యాలి మీకు అన్న వెంటనే ప్రజాపతి తాను చెబుతూ ఉన్నాడు, రాజన్ అర్చయతా దేవారథ్య ప్రాప్తమిదం త్వయా. దేవతలను నీవు ఆరాధించావు కదా ప్రజా సంతతి కొరకు, అందువల్ల నేను నీకు ఈ దివ్యమైనటువంటి పాయసాన్ని ఇస్తూ ఉన్నాను. ఇదంతు నృపశార్దూల పాయసం దేవ నిర్మితం. దేవతలే దీన్ని నిర్మించి ఇచ్చినటువంటిది. ఇది ప్రజాకరం, నీకు సంతానాన్ని కలిగించేది. గ్రహాణత్వం ధన్యం ఆరోగ్యవర్ధనం. నీవు పవిత్రుడవవుతావు, ఆరోగ్యం సిద్ధిస్తుంది, సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. దీన్ని తీసుకుని వెళ్ళి నీ భార్యలకు ఇవ్వు. భార్యాణం అనురూపాణం అశ్నీతేతి ప్రయచ్చవై తాసుత్వం లప్ససే పుత్రాన్ యదర్థం యజసే నృప. దేని కొరకు యాగం చేశావో అటువంటి పుత్ర సంతానం నీ పట్టమహిషీల యందు కలుగుతుంది. అందువల్ల వీటిని తీసుకుని వెళ్ళు. పాత్రీం దేవాన్న సంపూర్ణాం దేవదత్తాం హిరణ్మయీ. ఆ ప్రజాపతి ద్వారా తాను ఆ పాత్రను, సువర్ణమయ పాత్రాన్ని స్వీకరించి అభివాద్య నమస్కరించి తద్భూతం అద్భుతం ప్రియదర్శనం. తర్వాత అది అదృశ్యమవుతుంది. దశరథ మహారాజు పాయసాన్ని స్వీకరించి సంతుష్టుడై విత్తమివాధన తతస్తదద్భుతం ప్రఖ్యం భూతం పరమభాస్వరం సంవర్తయిత్వా తత్కర్మ తత్రైవ అంతరధీయత. ఆ కర్మ సమాప్తి తర్వాత
ఆ ప్రజాపతి అక్కడే అంతర్ధానమయ్యాడు. గురువుల అనుమతితో పాయసాన్ని తీసుకుని వెళ్ళి సోంతఃపురం ప్రవిశ్యైవ కౌసల్యామిదమబ్రవీత్ పాయసం ప్రతిగృహ్ణీష్వ పుత్రీయం త్విదమాత్మనః. ఈ పాయసాన్ని పంచడం కూడా చాలా విచిత్రంగా ఉన్నది. ఇందులో చాలా మతభేదాలు ఉన్నాయి. అందువల్ల ఏ విధంగా పంచాడు అన్నటువంటి దాన్ని వాల్మీకి రామాయణ అనుసారంగా తెలుసుకునేట్టయితే ఈ విధంగా అతడు అంతఃపురానికి వెళ్ళి కౌసల్యకు మొట్టమొదట పట్టమహిషి, అందువల్ల కౌసల్యకు ఈ మాటను చెబుతాడు. ఏమని? కౌసల్యాయై నరపతి పాయసార్థం దదౌ తదా. పాయసార్థాన్ని ఉన్నటువంటి పాయసంలో అర్ధభాగాన్ని తాను ఇచ్చాడు దశరథ మహారాజు. అర్ధభాగాన్ని ఇచ్చేశాడు. వచ్చినటువంటి పాయసాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకుంటే ఇది సమస్య ఉండదు అని అనిపిస్తుంది. పాయసార్థం దదౌతదా, మిగిలిన అర్ధభాగంలో అర్ధాన్ని సుమిత్రకు ఇచ్చాడు. తర్వాత కైకేయి చావశిష్టార్థం దదౌ పుత్రార్థ కారణ, అందులో సగం కైకేయికి ఇచ్చాడు. ప్రదదౌచ అవశిష్టార్థం పాయసస్య అమృతోపమం, అమృతోపమైనటువంటి ఆ పాయసాన్ని మిగిలిన దాన్ని మళ్ళీ సుమిత్రకు ఇచ్చాడు. అంటే వచ్చినటువంటి పాయసాన్ని అది 8 సంఖ్యలో ఉన్నది అని మనం పెట్టుకుంటే అందులో అర్ధాన్ని కౌసల్యకి ఇచ్చేశాడు. ప్రథమ అర్ధాన్ని, సంపూర్ణ పాయసంలో అర్ధ భాగాన్ని, అంటే 8 వంతులు ఉంది అంటే 4 వంతుల పాయసాన్ని అర్ధాన్ని కౌసల్యకు ఇచ్చేశాడు. అక్కడితో అర్ధ భాగం పాయసం పూర్ణమైంది. ఇంకా మిగిలింది 4 భాగాలు. అందులో అర్ధార్థం దదౌచాపి సుమిత్రాయై నరాధిప, 4లో సగభాగాన్ని ఇచ్చాడు. 2 భాగాల్ని, 2 వంతుల్ని సుమిత్రకి ఇచ్చాడు. మిగిలింది 2 భాగాలు. అందులో కైకేయి చావశిష్టార్థం, అర్ధాన్ని, రెండింట్లో 1 భాగాన్ని పుత్రార్థ కారణాత్ కైకేయికి ఇచ్చాడు. ఇక మిగిలింది ఎంత? 1. ఆ 1ని మళ్ళీ సుమిత్రకి ఇచ్చాడు. అంటే 4, 2, 1, 2, మొత్తం 4 భాగాలు కౌసల్య స్వీకరించింది. 3 భాగాలు అందులో 2 భాగం, 2వ వంతు ఒకసారి, 1 వంతు ఒకసారి, ఈ విధంగా సుమిత్ర స్వీకరించింది. కేవలం 1 భాగాన్ని మాత్రమే కైకేయి స్వీకరించింది. ఈ విధంగా పంచిపెట్టాడు దశరథ మహారాజు. ప్రదదౌ చావశిష్టార్థం పాయసస్య అమృతోపమం అనుచింత్య సుమిత్రాయే పునరేవ మహామతి, మిగిలిన దాన్ని ఇచ్చాడు. ఈ విధంగా పాయస విభాగాన్ని మనం చూసుకుంటే సమస్య లేదు. వచ్చింది 8 భాగాలు అనుకుంటే అందులో 4 భాగాలు కౌసల్య, మిగిలింది 4 భాగాలు. అందులో 2 సుమిత్రకి ఇచ్చాడు. 2 మిగిలింది. అందులో 1 భాగాన్ని కైకేయికి ఇచ్చి ఇంకొక భాగాన్ని తాను మళ్ళీ సుమిత్రకి ఇచ్చాడు. ఏవం తాసాం దదౌ రాజా భార్యాణం పాయసం పృథక్ తాశ్చైవ పాయసం ప్రాప్య నరేంద్రస్యోత్తమ స్త్రియ, ఆ ఉత్తమమైనటువంటి పాయసాన్ని వారు స్వీకరించారు. స్వీకరించి కాలక్రమంలో వారు గర్భాన్ని ప్రరూఢ గర్భా ప్రతిలబ్ధ మానస, వారు గర్భాన్ని ధరించారు, ముగ్గురు కూడాను. ఎప్పుడైతే భగవంతుడు ఆ పాయస రూపంలో కౌసల్యను ప్రవేశించాడో అప్పుడు స్వయంగా బ్రహ్మదేవుల వారు దేవతలను ఆదేశించారు. ఏమని అంటే, మీరందరూ కూడా మీ సేవలను చెయ్యాలి. ఎందువల్ల అంటే, ఇప్పుడు ఈ రావణాది అసురులు ఎవరైతే భూమి మీద జన్మించారో, అసుర సంహారం అనేటువంటిది చాలా పెద్ద కార్యం.
అది చేస్తే మహాపుణ్యం ప్రాప్తిస్తుంది. అందువల్ల ఇది భగవత్ సేవారూపమైనటువంటిది. అందువల్ల మీరందరూ కూడా వెళ్ళి ఆ సేవను చెయ్యాలి అని చెప్పేసి బ్రహ్మదేవుల వారు ఆదేశించారు. విష్ణో సహాయాన్ బలిన సృజద్వం కామరూపిణ. ఇచ్ఛారూపాన్ని స్వీకరించేటువంటి శక్తి దేవతలకు ఉన్నది. మహాబలిష్ఠులుగా అవతరించాలి. అప్సరసా స్త్రీలు, గంధర్వ స్త్రీలు, యక్ష, పన్నగ మొదలైనటువంటి స్త్రీల యందు, అదేవిధంగా వానర స్త్రీల యందు వీరందరూ కూడా జన్మించాలి. కిన్నరీణాంచ గాత్రేషు వానరీణాం తనూషు చ సృజద్వం హరిరూపేణ. అక్కడంతా కూడా హరిరూపేణ, వానర రూపంతోనే మీరు జన్మించాలి అని బ్రహ్మదేవుల వారు ఆదేశించారు. సరే, ఈ ఇతపూర్వం ఎవరైనా జన్మించారా అంటే దాన్ని చెబుతారు. పూర్వమేవ మయా సృష్టో జాంబవాన్ వృక్షపుంగవ జృంభమాణస్య సహసా మమ వక్త్రాదజాయత. నేను ఆవలిస్తూ ఉన్నప్పుడు నా నోటి ద్వారా స్వయంగా యమధర్మరాజు జాంబవంతుడిగా అవతరించాడు. ఇతడు కృతయుగంలో అవతరించినటువంటి వ్యక్తి. అందువల్లనే వామనావతారమైన వామనుడు త్రివిక్రముడిగా తాను పాదాన్ని పైలోకాలకు తీసుకుని వెళ్ళినప్పుడు భగవంతుడి అద్భుతమైనటువంటి కీర్తిని లోకంలో చెప్పాలి అని చెప్పేసి తాను లోకమంతా తిరిగాడు. ఆ తిరిగేటప్పుడే తర్వాత కథ వస్తుంది. తన మోకాలు మేరు పర్వతానికి తగిలి కాస్త ఇబ్బంది పడ్డాడు. అందువల్లనే కృతయుగంలో జన్మించిన తాను త్రేతాయుగంలో ద్వాపర చివరి వరకు కూడా కృష్ణుడితో యుద్ధం చేస్తాడు. అందువల్లనే చాలా పూర్వీకులు ఉంటే వాడు జాంబవంతుడు అని అంటారు. అంటే చాలా పురాతనమైనటువంటి వాడు. కృతయుగంలోనే ఇతడు జన్మించాడు. సరే అని చెప్పేసి వారందరూ కూడా జనయమాసురేవంతే పుత్రాన్ వానర రూపిణ. ఆ దేవతలందరూ కూడా వానర రూపంగా తమ తమ అవతారాలను చేస్తూ వెళ్ళారు. సిద్ధ విద్యాధరోరగా చారణాశ్చ సుతాన్వీరాన్ ససృజురు వనచారిణ. స్వయంగా దేవేంద్రుడు వాలిగా ఇక్కడ అవతరిస్తూ ఉన్నాడు. సుగ్రీవుణ్ణి తపనస్తపతాంబర, సూర్యుడే సుగ్రీవ రూపంతో వచ్చాడు. బృహస్పతి తాను తారగా వచ్చాడు. అదేవిధంగా ధనద కుబేరుడు తాను ధనదస్య సుత శ్రీమాన్ వానరో గంధమాదన అన్నటువంటి పేరుతో కుబేరుడు తాను జన్మించాడు. విశ్వకర్మాత్మజనయత్ నలం, విశ్వకర్మ నల అన్నటువంటి పేరుతో జన్మించాడు. పావక అగ్ని ఇక్కడ నీల అన్నటువంటి పేరుతో అవతరించాడు. అదేవిధంగా వరుణ తాను సుషేణ అని, అశ్విని దేవతలు మైంద మరియు ద్వివిధ అని, పర్జన్య శరభ అన్నటువంటి పేరుతో, మారుతస్యౌరస శ్రీమాన్ హనుమాన్ నామ వానరః. సాక్షాత్తు జగత్ప్రాణ సమీరణ అని చెప్పినట్టుగా ప్రాణదేవుల వారు ముఖ్య ప్రాణమూర్తి ఇక్కడ హనుమంతుడిగా అవతరిస్తూ ఉన్నాడు. ఎటువంటి రూపం అది ఎవరికీ చెప్పలేదు. వజ్ర సంహననోపేత, వజ్రాయుధం తగిలినా కూడా ఏమీ అవ్వనటువంటి రూపం. వైనతేయ సమోజవే, పక్షిరాజు పనికిరాడు, అంత దివ్యమైనటువంటి వేగం ఇతడికి ఉన్నది. సర్వవానర ముఖ్యేషు బుద్ధిమాన్ బలవానపి, మిగిలిన అందరూ వానరుల్లో అత్యంత బుద్ధిమంతుడు, అత్యంత బలిష్ఠుడు. ఇతడికి సమానమైనటువంటి బలిష్ఠులు ఎవరూ లేరు, ఒక్క రామచంద్రుడిని తప్పిస్తే. మిగిలిన అందరికంటే బలిష్ఠుడు. తే సృష్ట బహుసాహస్ర దశగ్రీవ వదోద్యతా. ఆ రావణాసురుడి సంహారానికై ఆ హనుమంతుడు కూడా వచ్చాడు. యస్య దేవస్య యద్రూపం వేషో యశ్చ పరాక్రమః అజాయత సమం తేన తస్య పృథక్ పృథక్. ఏ దేవుడికి ఎంత సామర్థ్యం ఉన్నది, ఏ కార్యాన్ని అతడు చేయగలడు, ఇదంతా చూసుకొనే ఆ దేవతలు వారు అవతరించి వచ్చారు. దీన్ని ఆచార్యుల వారు మహాభారత తాత్పర్య నిర్ణయంలో చెబుతారు.
అంత దివ్యమైనటువంటి రూపాలతో వీళ్ళందరూ కూడా అవతరించి వచ్చారు. కామరూప బలోపేత, వారికి ఇచ్ఛానుసారంగా శక్తి, అద్భుతమైనటువంటి శక్తి ఉంటుంది. వారు ఎటువంటి వారు అంటే ఆ సకల ప్రాణులను కూడా వానరాలు భయపెడతారు. పర్వతాన్ని పెగిలించాలి అంటే పర్వతాన్ని కూడా వాళ్ళు చేతితో తీసుకొనగలరు. విచాలయేయు శైలేంద్రాన్, భేదయేయు స్థిరాన్ ద్రుమాన్, పెద్ద పెద్ద వృక్షాలను కూడా తీసుకొని యుద్ధం చేయగలరు. సముద్రాన్ని కూడా శోభం కలిగేలా చేయగలరు. దారయేయు క్షితి, భూమిని చీల్చగలరు. ఇంతటి సామర్థ్యం ఉన్నటువంటి వారు. గృణ్యీయురపి మాతంగా, అనాయాసంగా ఏనుగుల గుంపును, ఒకటి కాదు రెండు కాదు, సుమారు 10-12 ఏనుగులను ఒకేసారి చేత్తో తీసుకునేటువంటి శక్తి వీళ్ళకున్నది. గృణ్యీయురపి మాతంగాన్ మత్తాన్ రమ్రజతో వనే నర్దమానశ్చ నాదేన పాతయేయురు విహంగమా. కూర్చున్న చోటనే పైకి ఎగిరేటువంటి పక్షులను కూడా వాళ్ళు కిందికి లాగి, ఇటువంటి దివ్యమైనటువంటి శక్తులు, అమానుషమైనటువంటి శక్తులు ఈ వానరులకున్నాయి అని చెప్పేసి, అందులో ముఖ్యంగా శక్రపుత్ర వాలి, సుగ్రీవ వారు రాజ్యాన్ని చేస్తూ ఉన్నారు. అందులో నల, నీల, హనుమంత వీళ్ళందరూ కూడా సుగ్రీవుడి పక్షంలో ఉన్నారు అని చెప్పేసి చెబుతూ, ఈ విధంగా దేవతలందరూ కూడా అవతరించారు. ఇక్కడ యజ్ఞం పూర్ణమైంది. దేవతలు కూడా వారికి యోగ్యమైనటువంటి జన్మలను వాళ్ళు తీసుకున్నారు. వచ్చినటువంటి వారిని భగవంతుడు తాను వారిని క్రమంగా దశరథ మహారాజు వచ్చినటువంటి ఋషులనందరినీ కూడా పంపిస్తూ ఉన్నాడు. మొట్టమొదట ఋష్యశృంగుల వారు వచ్చి చేయించారు. చాలా సంతోషంగా వారిని పంపించి తానే చాలా దూరం వరకు వెళ్ళి వారిని సాగనంపాడు. తర్వాత వందిమాగం అంటే తన సేవకులను పంపించి ఆశ్రమంలో దిగపెట్టి రమ్మని చెప్పారు. శాంతయా ప్రయ్యో సార్ధం ఋష్యశృంగ పూజిత అనుగమ్యమానో రాజ్ఞాచ సానుయాత్రేణ ధీమత. ఈ విధంగా వచ్చిన వారిని అందరినీ కూడా సత్కరించి పంపించాడు. తర్వాత కాలం గడిచింది. ద్వాదశే మాసే చైత్రే నవమికే తిథౌ. తర్వాత 12 నెలలు గడిచిన తర్వాత చైత్ర మాసంలో నవమి తిథి యందు నక్షత్రే అదితి దైవత్యే, అదితి దేవతాత్మైనటువంటి నక్షత్రం అది పునర్వసు నక్షత్రం. స్వోచ్చ సంస్థేషు పంచసు, 5 గ్రహాలు ఉచ్చ స్థితిలో ఉన్నప్పుడు, గ్రహేషు కర్కటే లగ్నే, కర్కాటక లగ్నంలో, వాక్పతౌ ఇందునా సహ ప్రోద్యమానే జగన్నాథం సర్వలోక నమస్కృతం కౌసల్య అజనయ గ్రామం దివ్య లక్షణ సంయుతం. ఈ విధంగా సాక్షాత్తు లోక ప్రభువైనటువంటి భగవంతుడు తాను ఇక్కడ అవతరించి వచ్చాడు. దివ్య లక్షణ సంయుతం 32 లక్షణాలన్నీ కూడా అతడికి ఉన్నాయి. విష్ణోరర్థం మహాభాగం పుత్రం ఐక్ష్వాకు నందనం. ఇక్ష్వాకు వంశంలో భగవంతుడు సూర్య వంశంలో తాను అవతరించాడు. లోహితాక్షం మహాబాహు రక్తోష్టం దుందువిస్వరం. చాలా దివ్యమైనటువంటి ఆ కళ్ళ చివరిలో ఎర్రగా ఉంటుంది. మహాబాహు, దీర్ఘబాహు, ఆజానబాహు, రక్తోష్టం, ఈ పెదవులన్నీ కూడా రక్త వర్ణంలో ఉన్నాయి. గంభీరమైనటువంటి స్వరం. కౌసల్య శుశుభేతేన పుత్రేణ అమిత తేజసా. కౌసల్యకు ఆమె ఆనందానికి, దశరథుకి ఆనందానికి అవధినే లేదు, అమితమైనటువంటి ఆనందాన్ని పొందారు అన్నటువంటి అంశాన్ని చెబుతూ, ఇక ఎవరెవరు ఏ విధంగా అవతరించారు అన్నటువంటిది ఇది పెద్ద సమస్య అంటే అది చెప్పడం కూడా కష్టమే. ఎందువల్ల అంటే చాలా మంది ఈ విషయంలో వారు వెనక ముందు చేసుకుంటున్నారు. ఇక్కడ మనం చూసేటప్పుడు
వాల్మీకి రామాయణాన్ని మనం చూస్తే మొట్టమొదట భగవంతుడు పునర్వసు నక్షత్రంలో అవతరించాడు. తరువాత యథావరేణ దేవానాం అదితిర్ వజ్రపాణిన భరతో నామ కైకేయ్యాం జగ్నే సత్యపరాక్రమ. భరతుడు కైకేయి యందు జన్మించాడు అని చెప్పి సాక్షాత్ విష్ణో చతుర్భాగ సర్వై సముదితో గణై అథ లక్ష్మణ శత్రుఘ్నౌ సుమిత్రా జనయత్ సుతౌ. లక్ష్మణ శత్రుఘ్నునకు సుమిత్ర తాను లక్ష్మణ శత్రుఘ్నును ప్రసవించింది. వీరౌ సర్వాస్త్ర కుశలో విష్ణోరర్ధ సమన్వితో. పుష్య నక్షత్రంలో భరతుడు జన్మించాడు మీన లగ్నంలో. సార్పే జాతో సౌమిత్రి కులీరో అభ్యుదితే రవౌ. సర్ప నక్షత్రం అది ఆశ్లేష నక్షత్రంలో లక్ష్మణుడు అవతరించాడు అని చెబుతూ కులీరే అభ్యుదితే రవౌ అని చెప్పేసి చెబుతారు. ఈ విధంగా ఉన్నది అని చెప్పేసి ఇక్కడ సమస్య రామ లక్ష్మణ భరత శత్రుఘ్న అని మనం లెక్కించేటప్పుడు రామ లక్ష్మణ భరత శత్రుఘ్న అని లెక్కిస్తాము. కానీ రాముడి తర్వాత భరతుడు, భరతుడి తర్వాత లక్ష్మణ శత్రుఘ్నుడు అన్నటువంటి మాట ఇక్కడ మనకు వినిపిస్తూ ఉన్నది. అర్థాత్ ఈ భాగాన్ని వాల్మీకి రామాయణాన్ని మనం అవలోకన చేసినది. దీనికి టిప్పణీకారులు అనేక విధాలుగా పరిహారం చేశారు. సరే, ఆచార్యుల వారు ఏం చెబుతారు అంటే సకశ్యపస్యాదితి గర్భజన్మనో వివస్వతస్తంతు భవస్య భూభృతః గృహే దశస్యందన నామినో భూ కౌసల్యకా నామ్ని తదర్థితేష్టః అని రామచంద్రుడి అవతారం గురించి చెప్పిన తర్వాత తదాజ్ఞయా దేవగణావభూతిరే పురైవ పశ్చాదపి తస్య భూమ్నః అని దేవతా అవతారాలు ఎవరెవరు వానరులుగా ఎక్కడెక్కడ జన్మించారు అని చెప్పేసి చెబుతూ తరువాత చక్రాది ఆయుధాభిమాని దేవతలే ఇక్కడ వస్తూ ఉన్నారు అని చెప్పేసి ఏవం స్థితేష్వేవ పురాతనేషు వరాత్ రథాంగత్వం అవాప కామః. రథ అంగం చక్రం, చక్రాభిమాని దేవత కామ, ఆ కాముడు తత్సూనుతామాపచ సోనిరుద్ధో బ్రహ్మోద్భవ శంకతను పుమాత్మా అని చెప్పి తావేవ జాతో భరతశ్చ నామ్నా శత్రుఘ్న ఇత్యేవ చ రామతోను. రథాంగత్వ చక్రాభిమాని అయినటువంటి కామ మూల రూపంలో కాముడే ఇక్కడ మళ్ళీ అవతరిస్తూ ఉన్నాడు. అతడి కుమారుడు అనిరుద్ధుడు, అతడే ఇక్కడ శత్రుఘ్నుడిగా అవతరించాడు. పూర్వం సుమిత్రాతనయశ్చ శేష సలక్ష్మణో నామ రఘుత్తమాదను. వీరికంటే పూర్వం లక్ష్మణుడు సుమిత్రాతనయుడిగా అవతరించాడు. స్వయం శేషుడు సలక్ష్మణో నామ రఘుత్తమాదను. అతడి పేరు లక్ష్మణాని. రఘుత్తమాత్ అను. రఘుత్తముడి వెంటనే అర్థాత్ శ్రీరామచంద్రుడి తర్వాత సుమిత్రాతనయుడైనటువంటి లక్ష్మణుడు అవతరించాడు అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు. అందువల్ల ఆచార్యుల వారి లెక్కలు మనం తీసుకున్నప్పుడు స్వయంగా రామచంద్రుడు, తర్వాత లక్ష్మణుడు, తర్వాత భరత, తర్వాత శత్రుఘ్న. ఇదే లెక్కనే ఆచార్యుల వారిని సాక్షాత్తుగా చూసినటువంటి నారాయణ పండితాచార్యుల వారు కూడా తమ సంగ్రహ రామాయణంలో ఇదే మాటనే వారు కూడా చెబుతారు. వైవస్వతాంతరే ప్రాప్తే త్రేతాయాముత్తరాయణే చైత్ర నవమ్యాం ప్రాకక్షే దివా పుణ్యే పునర్వసౌ ఉదయే గురు గౌరాంశోర్లగ్నే కర్కటకాహ్వయే మేషం భూషణి సంప్రాప్తే స్వచ్ఛస్తే గ్రహ పంచకే అని చెబుతూ వైవస్వత మన్వంతరంలో త్రేతాయుగం ఉత్తరాయణంలో చైత్రమాసం శుక్లపక్ష పునర్వసు నక్షత్రం
గురువు బృహస్పతి, దేవతా గురు బృహస్పతి మరియు చంద్రులు ఇద్దరు ఉదయించినప్పుడు, అర్థాత్ ఇద్దరు ఉత్తమమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు కర్కాటక లగ్నంలో సూర్యుడు మేషరాశిలో ఉండగా భగవంతుడు తాను కౌసల్యాయందు అవతరించాడు అని చెప్పి 5 గ్రహాలు ఏవి అంటే అంగారక, బుధ, బృహస్పతి, శుక్ర, శని, ఈ 5 కూడా ఉచ్చ స్థానంలో ఉన్నాయి అన్నటువంటి దాన్ని వ్యాఖ్యానకారులు చెబుతారు. అందరికీ సంతోషం కలిగింది. బ్రహ్మాదీనాం సురేంద్రాణం రమ్యా పుష్పవృష్టయ, దేవతలందరూ కూడా పుష్పవృష్టి చేశారు అని చెప్పి వెంటనే అనంతోనంత పర్యంక పరిచర్యార్థమీషితు సర్పభేజని సౌమిత్రి కులీరేభ్యుదితేరవౌ అని భగవంతుడి శయనమైనటువంటి ఆదిశేషుడు తాను భగవంతుడి సేవకై కర్కరాశిలో ఆశ్లేష నక్షత్రంలో సుమిత్ర కుమారుడిగా తాను అవతరించాడు అని చెప్పి ఇక్కడ చెబుతూ రామచంద్రుడి తర్వాత స్వయంగా లక్ష్మణుడు జన్మించాడు తప్ప భరతుడు కాదు. మూడవది భరతుడి అవతారాన్ని చెబుతారు. కామ భరతుడిగా చక్రాయుధస్య యచ్చక్రం దైత్య చక్ర విదారణం తత్కామరూపం కైకేయ్యాః పుష్యే పుత్రత్వమాయయౌ అని పుష్య నక్షత్రంలో పుత్రత్వమాయయౌ అని చెప్తూ ఇక్కడ చక్రాభిమాని అయినటువంటి కామ తాను అవతరించాడు అని చెప్పి చెబుతారు. తర్వాత శత్రుఘ్నుడిగా అనిరుద్ధ దేవద్విజన జన్యజ్ఞ పాంచజన్యో వ్యజాయత, భగవంతుడి పాంచజన్య శంఖాభిమానిగా ఉన్నటువంటి అనిరుద్ధ తాను సుమిత్రాతనుడిగా మళ్ళీ అవతరిస్తాడు. ఇక్కడ భగవంతుడు 4 రూపాలతో తాను విష్ణో పుత్రత్వమాగచ్చ కృత్వాత్మానం చతుర్విధం అని వాల్మీకి రామాయణం చెబుతూ ఉంది. 4 రూపాలతో భగవంతుడు ఎక్కడొచ్చాడు? సాక్షాత్తు రామచంద్రుడు మాత్రమే. వీళ్ళందరూ కూడా లక్ష్మణ ఆదిశేషుడి, కాముడి అవతారం భరత, శత్రుఘ్న తాను అనిరుద్ధుడి అవతారం. ఈ విధంగా ఉన్నప్పుడు 4 రూపాలతో రమ్మని వాల్మీకి రామాయణం చెబుతూ ఉన్నది. భగవంతుడు వచ్చాడు అని కూడా చెబుతారు. ఇది ఏ విధంగా అంటే దానికి సంగ్రహ రామాయణంలో నారాయణ పండితాచార్యుల వారు చెబుతారు. చతుర్మూర్తిర్ముకుందస్య మూర్తిరాజ్యాగతో భవత అన్యేషు తిషు తిస్త్రోన్య అవిశన్నితి సన్మతం. భగవంతుడు వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ అన్నటువంటి 4 రూపాలు భగవంతుడివి. అందులో వాసుదేవ రూపంతో సాక్షాత్తుగా శ్రీరామచంద్రుడిగా భగవంతుడు అవతరించాడు. రెండవది సంకర్షణ రూపంతో లక్ష్మణుడి యందు విశేషమైనటువంటి సన్నిధానాన్ని భగవంతుడు ఇచ్చాడు. అదేవిధంగా ప్రద్యుమ్న రూపంతో భగవంతుడు ప్రద్యుమ్న అతడే కామ, ఆ భగవంతుడి యొక్క విశేషమైనటువంటి సన్నిధానం ఆ కామ రూపంతో అవతరించినటువంటి భరతుడి యందు ఉన్నది అని తెలుసుకోవాలి. తర్వాత శత్రుఘ్నుడి యందు భగవంతుడి యొక్క అనిరుద్ధ రూపము అని చెప్పి త్రిభిరేవ రూపైః ఆవిష్ట ఆసీత్ శృతేషు విష్ణు అని స్వయంగా ఆచార్యుల వారు తాత్పర్య నిర్ణయంలో చెబుతారు. సంకర్షణ ప్రద్యుమ్న అనిరుద్ధ అన్నటువంటి 3 రూపాలతో లక్ష్మణ భరత శత్రుఘ్నుల యందు భగవంతుడి యొక్క విశేషమైనటువంటి ఆవేశం ఉన్నది. అందువల్ల ఈ విధంగా వాళ్ళందరూ కూడా అవతరించారు. చాలా సంతోషం కలిగింది. రాజు విశిష్టమైనటువంటి దానాలను చేశాడు. పెద్ద కుమారుడికి రామ అని, రెండవడికి లక్ష్మణ అని, భరత శత్రుఘ్న అని నామకరణాన్ని చేశారు. జన్మక్రియాదిని సర్వకర్మాణ్యకారయటం, వారికి ఉపనయనాది సంస్కారాలను చేసి వారికి విద్యాభ్యాసాన్ని చేయించాడు. ధనుర్వేదేచ నిరత పితు శుశ్రూషణే రత. అందులో రామచంద్రుడు సర్వే జ్ఞానోపసంపన్నాః సర్వే సముదితా గుణైః తేషాం విమహాతేజ రామ సత్యపరాక్రమః. వారికి కులోచితమైనటువంటి సర్వే వేద విదశూరాః సర్వే లోకహితే రతాః,
వారికి వేదాభ్యాసాన్ని చేయించి వారికి కులాచారంగా వచ్చినటువంటి దివ్యమైనటువంటి అస్త్రశస్త్ర విద్యలన్నింటినీ కూడా నేర్పించాడు స్వయంగా దశరథ మహారాజు. అందులో పెద్దవాడైనటువంటి శ్రీరామచంద్రుడు ఎల్లప్పుడూ ధనుర్వేదేచ నిరతః పితుశుశ్రూషణ, ఎల్లప్పుడూ తండ్రి గారి సేవలు చేస్తూ ఉన్నాడు. అతడి రెండవ కుమారుడు లక్ష్మణుడు రామచంద్రుడికి బహిప్రాణ ఇవాపరః, రామలక్ష్మణుడు కలిసి ఉండేవారు, భరత శత్రుఘ్నుడు ఎప్పుడు కూడా కలిసే ఉండేవారు. ఈ విధంగా ఉన్నది. అత రాజా దశరథస్తేషాం దారక్రియాం ప్రతి, సరే వీరికి వివాహాన్ని చేయాలి అని చెప్పేసి దశరథ మహారాజుకు అనిపించింది. ఆ సందర్భంలో విశ్వామిత్రుల వారు అక్కడికి వస్తారు. వచ్చి ద్వారపాలకులకు చెబుతారు, నేను విశ్వామిత్రుణ్ణి వచ్చాను అని దశరథ మహారాజుకు చెప్పమని చెబితే తాను అర్ఘ్యపాద్యాదులను స్వీకరించుకొని వచ్చి వారిని విశేషంగా స్వాగతాన్ని పలికి, ఆ సందర్భంలో వశిష్ఠుల వారిని కూడా పిలిచి కూర్చోబెట్టి విశేషమైనటువంటి గౌరవ మర్యాదలను అంతా చేసి, కంచతే పరమం కరోమి హర్షితః, నేను మీకు ఏ విధంగా సహాయపడగలను, అర్థాత్ ఏ విధంగా మిమ్మల్ని నేను సేవించుకోగలను చెప్పాలి అన్న వెంటనే ఆ రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులను చూసి చాలా సంతోషించి విశ్వామిత్రుల వారు తాము ఎందుకు వచ్చారు అన్నటువంటి దాని గురించి చెబుతారు. ఆ కథా ప్రసంగాన్ని మళ్ళీ రేపటి రోజున తెలుసుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు. కాయేన వాచా మనసా ఇంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా అనుసృత స్వభావం కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రీకృష్ణార్పణమస్తు. హరయే నమః.